హాయ్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ 2025లో 22nd మ్యాచ్ సిఎస్కే వర్సెస్ పీబీకేఎస్. ఈ టూ టీమ్స్ కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాయంటే ఇక్కడ పీబీకేఎస్ మాత్రం అద్భుతంగా ఆడుతుందని చెప్పొచ్చు. బట్ సిఎస్కే మాత్రం చాలా డౌన్ ఫాల్ లో ఉంది. ఈ సీజన్ లో టేబుల్ బాటమ్ లో కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. అటు ముంబై కానీ, ఎస్ఆర్హెచ్ కానీ, ఇటు సిఎస్కే కానీ ఎప్పుడు కూడా మనం చూస్తే టేబుల్ టాప్ లో కనబడే జట్లు ఇవి. బట్ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయింది, టేబుల్ లో బాటమ్ లో కంటిన్యూ అవుతున్నాయి. అసలు ఏంటి మరి ఏ మ్యాచ్ గురించి అంతా కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మేజర్ గా ముల్లాన్పూర్ లో అయితే జరుగుతుంది, పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ లో పంజాబ్ వాళ్ళు అయితే ఓడిపోయారు. బట్ ఫస్ట్ ఆడినటువంటి 2 గేమ్స్ లో వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ కోర్ టీమ్ తోటే వస్తూ ఉంటారు, ఆ కాన్ఫిడెన్స్ తోటే వస్తూ ఉంటారు. అయితే సిఎస్కే గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి టీం, లేదంటే ఓవర్ ది ఇయర్స్ మనం చూస్తూ వస్తే ఆ టీం కి ఇప్పుడు ఆడేటువంటి టీం కి చాలా డిఫరెన్స్ ఉంది. మేజర్ గా ఆన్ పేపర్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ బ్యాటర్స్ నుంచి సరైన పరుగులు రాక ఖచ్చితంగా విఫలం అవుతుంది. బౌలింగ్ లో కూడా ఓకే అనిపిస్తున్నప్పటికీ కూడా బ్యాటర్స్ అయితే చేతులెత్తేస్తున్నారు. కాంబినేషన్ మార్చినా కూడా అదే పరిస్థితి, రిజల్ట్ మారట్లేదు. సో మేజర్ గా చూస్తే 4 గేమ్స్ ఆడితే 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది, ఒక మ్యాచ్ మాత్రం గెలిచింది. ఆర్చ్ రైవల్స్ అంటూ ఉంటాం, అటువంటి ఆర్చ్ రైవల్స్ లో భాగంగానే ముంబై మీద గెలిచింది. ఓకే, అంత బాగానే ఉంది అనుకున్నారు. బట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ లాసెస్ అయితే చూస్తూ వచ్చారు. సో మేజర్ గా ఇటు ధోని బ్యాటింగ్ మీద కూడా అటు సిఎస్కే అభిమానులు అయితే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ధోని వచ్చి 2 సిక్స్లు కొడితే సరిపోతుంది అనుకున్నటువంటి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కొంత నిరుత్సాహపడుతున్నారంటే అది కేవలం ఆ టీం వల్లే. ఎందుకంటే ధోని కూడా డౌన్ ది ఆర్డర్ వచ్చి బ్యాటింగ్ చేస్తున్నాడు, కానీ దగ్గరగా వెళ్ళి విజయానికి వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చూస్తే టీం అనేది కొంత షఫుల్ అవ్వాలి, అలాగే రెక్టిఫై చేసుకోవాలి. ఖచ్చితంగా బ్యాటింగ్ లో ఆ ఫైర్ పవర్ని అయితే వాళ్ళు షోకేస్ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి బ్యాటర్సే, బట్ వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తేనే అక్కడ విక్టరీస్ వస్తాయి, రన్స్ వస్తేనే కదా విక్టరీ వచ్చేది. ఖచ్చితంగా ఇక్కడ బౌలింగ్ లో ఏం చేయాలి చేస్తున్నారు, ఇక్కడ బ్యాటింగ్ లో మాత్రం అటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ కావట్లేదు. సో మేజర్ గా ఒక డ్రాబ్యాక్ కింద మారిపోయింది. ఈవెన్ కాంబినేషన్ చూస్తే రచిన్ రవీంద్ర మీద ఫుల్లీ డిపెండెడ్ ఆ టీం అంతా కూడా. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ యాజ్ కెప్టెన్ గా అయిన తర్వాత తన నుంచి ఆ ఫైర్ పవర్ అయితే తగ్గింది. ఈవెన్ ఇక్కడ నెంబర్ 3లో ఆడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠిని ట్రై చేశారు, కాంబో వర్కౌట్ కాలేదు. వాళ్ళకి ఇనీషియల్ గా స్టాట్స్ రావట్లేదు. ఖచ్చితంగా అదే పెద్ద డ్రాబ్యాక్ కింద మారిపోయింది. ఈవెన్ డివోన్ కాన్వే తీసుకొచ్చిన అదే పరిస్థితి. కానీ డివోన్ కాన్వే నుంచి అలాగే ఫస్ట్ నుంచి కానీ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా రన్స్ వచ్చేవేమో. డివోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడేవారు, మంచి స్టార్ట్స్ ఇచ్చేవారు ఓవర్ ది ఇయర్స్ మనం చూసుకుంటూ వస్తే. ఇక్కడ అదైతే రిపీట్ కావట్లేదు. మరి ఈ మ్యాచ్ లో అయినా ఏమైనా కాంబినేషన్ మారుస్తారా, లేదంటే అదే కాంబినేషన్ తో వెళ్తారా అనేది అయితే చూడాలి. సో మేజర్ గా ప్రాబుల్ 11 గురించి కూడా మనం మాట్లాడుకుంటే అక్కడ ప్లేయర్స్ మారినా కానీ రిజల్ట్ మారట్లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ రచిన్ రవీంద్ర, డివోన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళ ముగ్గురులో ఎవరు ఓపెన్ చేస్తారు అనే దాని మీద, లేదంటే ఎట్లా మనం స్కోర్ చేయాలనే దాని మీద ఇక్కడ ఫోకస్ చేయాలి. లేకపోతే కష్టమే. ఎందుకంటే ఏ పవర్ ప్లే అయినా చాలా ఇంపార్టెంట్ ఏ టీంకైనా. ఎందుకంటే పవర్ ప్లేలో అట్లీస్ట్ వితౌట్ వికెట్ మీరు 40 రన్స్ లేదా 50 రన్స్ స్కోర్ చేస్తే అది చాలా అంటే చాలా క్రూషియల్ గా మారుతుంది ఎంటైర్ గేమ్ లో. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ కూడా మిడిల్ ఆర్డర్ మీద ప్రెషర్ తగ్గుతుంది. ఖచ్చితంగా ఒక ఇన్నింగ్స్ బిల్డ్ చేసే విధంగా వాళ్ళ మ్యాచ్ అయితే ఉంటుంది, అంటే వాళ్ళ బ్యాటింగ్ లైన్ అప్పుడు ఉంటుంది. అలాగే స్కోర్ పరంగా చూసినా ఒక మంచి స్కోర్ వస్తుంది, బోర్డు మీద మంచి స్కోర్ని పెట్టవచ్చు. బట్ ఇనీషియల్ గా మీరు వికెట్స్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ప్రెజర్ అంతా మిడిల్ ఆర్డర్ మీద ఉంటుంది, ఎవరు కూడా సెట్ అయి ఆడలేదు. ఎందుకంటే రన్ స్కోర్ చేయాలని ఒక ప్రెజర్ లో ఖచ్చితంగా వాళ్ళు కూడా వికెట్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సిఎస్కేలో అదే జరుగుతుంది, ఆడట్లేదు, అలా అని చెప్పి రిజల్ట్ మారట్లేదు. సో మేజర్ గా ప్రాబ్లం 11 గురించి మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో డివోన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఇద్దరు ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో చూసుకుంటే యాజ్ యూజువల్ రుతురాజ్ గైక్వాడ్. బట్ ఈ ఆర్డర్ ఏమైనా చేంజ్ అవుతుంది అనేది అయితే చూడాలి మరి ఈ మ్యాచ్ లో. నెంబర్ 4లో చూసుకుంటే శివం దుబే, నెంబర్ 5లో రవీంద్ర జడేజా, నెంబర్ 6లో చూసుకుంటే యాజ్ యూజువల్ గా ఇక్కడ మాత్రం ఎంఎస్ ధోని ఆడాలి. 7లో మరి అక్కడ శ్యామ్ కరణ్ ఆడతాడా, లేదంటే విజయ్ శంకర్ లాంటి ప్లేయర్ ఆడతాడా, లేదంటే విజయ్ శంకర్ నెంబర్ 4లో ఆడితే ఇదంతా కూడా ఎక్స్టెండ్ అవుతుంది ఆర్డర్. అశ్విన్ ఉంటాడు. అలాగే బౌలింగ్ లో చూసుకుంటే మధ్య సపత్రానా కానీ, లేదు అంటే నూర్ అహ్మద్ కానీ, ఇటువంటి స్టార్స్ అయితే ఉన్నారు. ఓకే, బాగున్నప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు అక్కడ రవిచంద్రన్ అశ్విన్. ఈవెన్ ముఖేష్ చౌదరి ఉన్నప్పటికీ కూడా అతను కూడా కొంత ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యేది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మేజర్ గా వాళ్ళ బౌలింగ్ లో కొంత బెటర్ గా ఉన్నప్పటికీ బ్యాటింగ్ లో బలహీనంగా ఉంది. ముఖ్యంగా ధోని అప్ టు ది ఆర్డర్ వచ్చి ఖచ్చితంగా ఒక మంచి రన్ స్కోర్ చేస్తే వాళ్ళ టీంకి అడ్వాంటేజ్ గా మారుతుంది. ఈవెన్ చేజింగ్ లో అయినా ఆ ఫైర్ పవర్ ఏదైతే ఉండేదో అది చూపించాలి.
కొడుతున్నాడు అంటే లాస్ట్ ఓవర్ లో కొడితే సెట్ కాదు కాబట్టి ఖచ్చితంగా ముందే వచ్చి కొట్టాలి, అక్కడ విజయాలు అందుకోవాలి. ఇంకా మరొక సైడ్ పీబీకేఎస్. సో ఆ టీం గురించి మనం మాట్లాడుకుంటే మేజర్ గా టీం చాలా బాగుందని చెప్పొచ్చు, చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది. ఈవెన్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు అటువంటి లాస్ చూసిన తర్వాత కూడా ఇక్కడ మళ్ళీ కొంతవరకు కూడా హోమ్ గేమే కాబట్టి మరొకసారి కంబ్యాక్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మేజర్ గా 170, 180 వచ్చేటువంటి టార్గెట్లు కూడా ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైతే మిస్టేక్స్ చేశారో లాస్ట్ మ్యాచ్ లో దాన్ని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. సో ప్రియాన్స్ ఆర్య కానీ, ప్రభు సిమ్రన్ సింగ్ కానీ వీళ్ళ నుంచి ఒక మంచి స్టార్ట్ రావాలని వాళ్ళు కోరుకుంటారు. అట్లీస్ట్ ఒక 30-40 రన్స్ స్కోర్ వస్తే సరిపోతుంది. తర్వాత ఎలాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ 2 మ్యాచెస్ లో అద్భుతంగా ఆడాడు, బట్ లాస్ట్ మ్యాచ్ లో మిస్ అయింది కాబట్టి అక్కడ ఇనీషియల్ గానే వాళ్ళకి ఆ ప్రెజర్ అనేది దొరికింది. ఆ ప్రెజర్ దొరకడం వల్లే వాళ్ళ మ్యాచ్ కూడా ఓడిపోయారు. ఆ మూమెంటం ని చేంజ్ చేయాలి అంటే అట్లీస్ట్ వీళ్ళు ఓపెనర్స్ ఒక 40+ రన్స్ స్కోర్ చేస్తే ఆ ప్రెజర్ అనేది రిలీవ్ అవుతుంది. కాబట్టి మిడిల్ ఆర్డర్ లో వచ్చేటువంటి మార్కస్ స్టోయినిస్ కానీ, గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ, శశాంక్ సింగ్ కానీ ఇటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఫ్రీగా ఆడుకోవచ్చు. ఈవెన్ మోయిన్ అలీ ఇలాంటి ఒక మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డౌన్ ది ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, టాప్ ఆర్డర్ లో కూడా కొంత యంగ్స్టర్స్ ఉన్నప్పటికీ, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ లేనప్పటికీ కూడా ఓకే బాగానే ఉంది. సో ఖచ్చితంగా మరొకసారి వాళ్ళ బ్యాటింగ్ అనేది ఏదైతే ఫస్ట్ 2 మ్యాచెస్ లో చేశారో అది చేస్తే బెటర్ గా ఉంటుంది. ఈవెన్ బౌలింగ్ లో అయితే కొంత బెటర్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుజ్వేంద్ర చాహల్ కానీ, లేదంటే హర్షదీప్ సింగ్ కానీ, లాకీ ఫెర్గ్యూసన్, మార్క్ యాన్సన్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా కొంత పొదుపుగా బౌలింగ్ చేయాలి. ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా హోమ్ టీమ్ కు ఉండాలి. అలా కాకుండా అపోజిట్ టీమ్ కుంటే, ఎవే టీమ్ కుంటే ఖచ్చితంగా అది డ్రాబ్యాక్ కింద మారుతుంది. లాస్ట్ మ్యాచ్ లో అదే చూసాం, ఈవెన్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో కూడా అదే చూసాం. కాబట్టి ఇక్కడ బౌలింగ్ చేసేటప్పుడు చాలా పొదుపుగా బౌలింగ్ చేయాలి. సో దీన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే బౌలింగ్ లో ఇంకెటువంటి డ్రాబ్యాక్స్ ఉండవు. బ్యాటింగ్ లో అయితే వాళ్ళు ఏది చేస్తున్నారు అదే చేయాలి. ఈవెన్ మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ వీళ్ళు కొంత ఫైర్ పవర్ యాడ్ చేస్తే కొంతవరకు ఆ రన్స్ అనేవి చాలా క్రూషియల్ అవుతాయి వాళ్ళ టీంలో. సో ఖచ్చితంగా విక్టరీకి కూడా ఆ రన్స్ చాలా క్రూషియల్ గా మారుతూ ఉంటాయి. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఖచ్చితంగా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మార్కస్ స్టోయినిస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గ్లెన్ మ్యాక్స్వెల్ కొంత ఫెయిల్యూర్ అవుతాడని తెలిసినప్పటికీ కూడా మార్కస్ స్టోయినిస్ అయితే ఆ వాల్యూ యాడ్ చేస్తాడని తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరూ కూడా మిడిల్ ఆర్డర్ లో చాలా అద్భుతంగా ఆడాల్సిన అవసరం అవుతుంది. శశాంక్ సింగ్ అయితే అద్భుతంగా ఆడుతున్నాడు. సో ఓవరాల్ గా వాళ్ళ టీం అయితే అన్చేంజ్డ్ గా వస్తుంది, అందులో డౌటే లేదు. ఇక్కడ సిఎస్కే టీం కూడా అన్చేంజ్డ్ గా రావచ్చు. ఒకవేళ వస్తే ఏమైనా శామ్ కరణ్ లేదంటే జేమీ ఓవర్టన్ ఇటువంటి స్టార్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే డివోన్ కాన్వెన్ తీసుకున్నారు కాబట్టి మరి ఇక్కడ ఎటువంటి కాంబినేషన్ సెట్ చేసుకుంటారు అనేది కూడా ఒక కీ పాయింట్ కింద అయితే ఉండబోతుంది. సో ఓవరాల్ గా ఈ ప్రివ్యూలో ఇక్కడ పంజాబ్ కింగ్స్ కే చాలా ఎడ్జ్ ఉంది. బట్ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయారు, ఇక్కడ వీళ్ళు కూడా ఓడిపోయారు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఆ లీడ్ అయితే తీసుకోవాలని చూస్తుంటారు, గెలిచి కంబ్యాక్ అవ్వాలనుకుంటారు హోమ్ టీం. అట్ ది సేమ్ టైం థర్డ్ విక్టరీ కూడా నమోదు చేయాలనుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే గెలిచి సెకండ్ విక్టరీ కొట్టాలని చెప్పి సిఎస్కే కూడా చూస్తుంది. సో మరి ఈ 2 టీమ్స్ లో నాకైతే పంజాబ్ కింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీ ఒపీనియన్ ప్రకారం ఏ టీం స్ట్రాంగ్ గా ఉంది, ఏ ప్లేయింగ్ లెవెన్ క్రూషియల్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఏ ప్లేయర్ కీ ప్లేయర్ గా మారబోతున్నాడు ఈ మ్యాచ్ లో అనేది మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ మ్యాచ్ లో మరొక ప్రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటారు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.